నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. అమెరికా అగ్రరాజ్యానికి భారత్కి ఎటువంటి సంబంధాలు ఇప్పుడు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి మనకు తెలిసిందే. ఎందుకంటే గత కొంతకాలంగా H1B వీసాకు సంబంధించినటువంటి ఎఫర్ట్స్, అంటే దాని మీద కఠిన ఆంక్షలు, అట్లాగే ట్రంప్ తారీఫ్ విధించినటువంటి నేపథ్యం, అట్లాగే ఫార్మసీ రంగం మీద మన ప్రొడక్ట్స్ మీద పెట్టినటువంటి ఆంక్షలు, విధించినటువంటి తారీఫ్స్, ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో కొంత వాతావరణం డిఫరెంట్గా వెళ్తుంది. భారత్ మీద కక్ష సాధింపు కొనసాగుతూ ఉంది. ఇటువంటి తరుణంలో నరేంద్ర మోదీ గారి యొక్క ట్వీట్ గురించి అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు నరేంద్ర మోదీ ఊహించినటువంటి విధంగా ఆయన ఒక ట్వీట్ చేశారు డొనాల్డ్ ట్రంప్కి. మరి ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ట్వీట్ ప్రపంచ రాజకీయాల్లోనే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. మరి ఎందుకు అది చర్చనీయాంశంగా మారుతోంది అంటే, గాజాలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించినటువంటి శాంతి ప్రణాళికను మోదీ బహిరంగంగా ప్రశంసించడం కేవలం ఒక మర్యాదపూర్వక చర్యగానే చూడలేము అనేది స్పష్టంగా జరుగుతున్నటువంటి చర్చ. అంటే దీని వెనకాల అనేక దౌత్యపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి వ్యూహాలు దాగి ఉన్నట్లుగా తెర మీదకి చర్చకు వస్తున్నటువంటి అంశాలు. అంటే ఈ ప్రశంస ట్రంప్ ఈగోకి ఎంతవరకు కొంత పాజిటివ్ బూస్ట్ ఇచ్చిందో అనేది తెలియదు, కానీ కొంత ఆ దిశగానే ఆయన అడుగులు వేసినట్టుగా నరేంద్ర మోదీ గారు ట్వీట్ అయితే అర్థమవుతుంది. అంటే మోదీ గతంలోనే ట్రంప్తో వ్యక్తిగతంగా కానీ రాజకీయ సంబంధాలను బలోపేతం చేసుకున్నటువంటి నేపథ్యం. అంటే హౌడీ మోడీ ఈవెంట్ నుంచి చూసుకుంటే నమస్తే ట్రంప్ వరకు ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఎప్పుడు కూడా ఒక రకంగా చర్చనీయాంశంగానే ఉంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో కొంత మధ్యప్రాచ్య శాంతి ప్రయత్నాలకు మద్దతు ప్రకటించడం ద్వారా మోదీ ఈ ట్వీట్తో అమెరికాతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకేతం ఇచ్చినట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది అనేది అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నటువంటి అభిప్రాయం. నరేంద్ర మోదీ గారు ట్వీట్లో ఏం రాసుకొచ్చారు? వి వెల్కమ్ ప్రెసిడెంట్ ట్రంప్స్ లీడర్షిప్ యాజ్ ఎ పీస్ ఎఫర్ట్స్ ఇన్ గాజా మేక్ డెసిసివ్ ప్రోగ్రెస్. అట్లాగే ఇండికేషన్స్ ఆఫ్ ద రిలీజ్ ఆఫ్ హోస్టేజెస్ మార్క్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ ఫార్వర్డ్. ఇండియా విల్ కంటిన్యూ టు స్ట్రాంగ్లీ సపోర్ట్ ఆల్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ఏ డ్యూరబుల్ అండ్ జస్ట్ పీస్. రియల్ డొనాల్డ్ ట్రంప్ అని @POTUS అని ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇట్లా నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేయటం, అది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారటం, గాజా వ్యవహారంలో ఏదైతే ట్రంప్ లీడర్షిప్ని పొగట్టడం, ప్రశంసలతో ముంచెత్తడం, అది ఖచ్చితంగా ఆయన ఈగోని సాటిస్ఫై పరచడమే కాకుండా భారత్ యొక్క లీడర్షిప్ కూడా ఇది అద్దం పట్టేలాగా కనిపిస్తూ ఉంది. అంటే ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో కూడా ఇట్లాగే డొనాల్డ్ ట్రంప్ కొంత కీలకంగా వ్యవహరించి అప్పుడు కూడా ట్వీట్ పెట్టినటువంటి నేపథ్యం ఆయన. అందుకని ఇప్పుడు ఆయన చేసినటువంటి ఒక పాజిటివ్ చర్యని నరేంద్ర మోదీ గారు కూడా ట్వీట్ రూపకంలో ఆయనను ప్రశంసించారు, బహిరంగంగా ప్రశంసించారు. తద్వారా ఖచ్చితంగా ఇప్పుడు ఆయన భారత్ మీద తీర్చుకుంటున్నటువంటి కక్షకు ఖచ్చితంగా కొంత శాంతింపజేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అర్థమవుతుంది. సో చూద్దాం మరి ట్రంప్ ఎట్లా నిర్ణయం తీసుకుంటారు, ఏ విధంగా ఈ ట్వీట్ని తీసుకుంటారు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో కూడా ఈ ట్వీట్ గురించి చర్చనీయాంశంగా మారుతున్నటువంటి ఇటువంటి సందర్భాల్లో మరి ట్రంప్ ఏ విధంగా ఈ ట్వీట్ని తీసుకుంటారు? నిజంగానే మోదీ ట్రంప్కు బిస్కెట్ వేసాడని అనుకోవాలా? మరి ఆయన ఆ విధంగానే తీసుకుంటాడా, లేకుంటే నిజంగానే ఈ ప్రశంసకి ముంచెత్తిపోయే అవకాశాలు ఉంటాయి? మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #యూ.